ఐరన్ ఫాస్ఫేట్ అవుతుంది, అట్లా జింక్ ఫాస్ఫేట్ అవుతుంది. సో దానివల్ల అంటే ఆ న్యూట్రియంట్ డిఫిషియన్సీ వచ్చిన వల్ల ఏమవుతుందంటే మీకు ఉన్న న్యూట్రియంట్స్ ముక్కలో ఆ కాయ వరకు అందిస్తుంది, పూతకు అందదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. అది ఒక కారణం, ఇంపార్టెంట్ కారణం. దానికోసం చలికాలం స్టార్ట్ అయిన తక్షణమే మన దగ్గర ఏం సొల్యూషన్ అంటే మీరు స్ప్రేలో మెగాఫాల్, ఎంసీ సెట్, క్యాల్బిట్సి పై చెల్లుగా ఇవ్వాలి మనం. అర్థమైందండి. ఈ మూడు కానీ మీరు 2 దఫాలుగా స్ప్రే చేసి ఈ టైంలో ఒక స్ప్రే ఇచ్చేస్తే మీకు ఇదే కాదు. ఇక్కడ వాళ్ళు తోలుకాయ కాకుండా అనేది అందరు ఇది ఆడతారు, మనకి సింజంట అది తెగులు పనిచేస్తుంది. తోలుకాయ కాకుండా తాలుగాయ 2 కారణాలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ అది వాడుకుంటాం, ఇదే వాడి రోగం వల్ల వస్తుంది. రోగం లేనప్పుడు ఇప్పుడు రోగాలు లేవు, హెల్దీగా ఉంది, మీకు కాపు ఉంది, మీకు దిగుబడి కావాలా, అవునా కదా, రేట్ లేదు, దిగుబడి తెచ్చుకుంటే దిగుబడి కావాలా. 10,000 అమ్మనండి, 3 క్వింటాలు వస్తే ఎంత, 30,000 అయ్యా. దానికి ఎంత ఖర్చు పెట్టాలి మీరు? 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 1,000 రూపాయలు 30,000 వస్తే వద్దంటారా ఈ సిచ్యువేషన్ రైతుకి? అంతేనండి. మీరు కొట్టే కరెక్ట్ అమిస్టర్ కొడతారు. ఈ కాల్షియం ఏం చేస్తుంది అంటే కణాలని స్ట్రెంథెన్ చేస్తుంది. ఏదైనా ఫంగస్ ఉంటుంది కదా, దాని లోపల ఫంగస్ కానీ బ్యాక్టీరియా లోపల చొచ్చుకోపోకుండా స్ట్రెంథెన్ చేస్తుంది. దానివల్ల తాలకాయ కాదు. అందుకోసం అమిస్టర్ విత్ క్యాల్బిట్స్ ఎక్సలెంట్ కాంబినేషన్, బాగుంటుంది. తర్వాత పూత రాలేదానికి బోరాన్ డెఫిషియన్సీ కూడా అవసరం, బోరాన్ కూడా అవసరం. బోరాన్ ఎక్కువైనా తక్కువైనా జనరల్ గా మీరు బోరాన్ ఎన్నిసార్లు వాడతారు? ఒకసారి వాడతారండి. ఇక్కడ కొంతమంది అయితే వాడిని కూడా ఉంటారు. కాబట్టి మన బోరా ప్లస్ అగ్రి అని ఉంది, 0.5 ml బోరా ప్లస్ అగ్రి క్యాల్బిట్సి కాంబినేషన్ బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, దానికి వాడుకుంటే బోరాన్ ఏం చేస్తుంది, ఫ్లవర్ సెట్టింగ్ హెల్ప్ అవుతుంది, సెల్ వాల్ థిక్నింగ్, స్ట్రెంత్, కాల్షియంతో పాటు మంచి దిగుబడి వస్తుంది. తర్వాత కాయ సాగేదానికి మన దగ్గర కేఎంఎస్ ఉంది, కాయ సైజ్కి కానీ సాగేదానికి కేఎంఎస్ పోతే మెగాఫాల్. మీరు ఇందాక కొంతమంది రైతులను కలిసాము అక్కడ, వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి మెగాఫాల్ వేసుకుంటారు, 10 లీటర్లు తీసుకెళ్తారు. మెగాఫాల్ ఏంటంటే 3 రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో పొగులు, ఎండ ఉన్నప్పుడు, రాత్రి చలి ఉన్నప్పుడు, ఒత్తిడి రాదు, ఎయిర్ కండిషన్ లాగా పనిచేస్తుంది అండి. అది వరకు మన మేము ఫస్ట్ వ్యవసాయానికి వచ్చినప్పుడు అయితే ఈ గొడుగులు ఎత్తినప్పుడు 319లో ఈ వాడిచ్చేవాళ్ళు, ఏది తెలియని ఫస్ట్ మేము వ్యవసాయంలో వచ్చినప్పుడు గొడుగులు ఎత్తింది అన్నాం అనుకో, పోయి 319 కొట్టండి. సో ఇట్లా అదొకటి. మెగాఫాల్ మీకు గ్రోత్ మెయింటైన్ చేస్తూనే ఉంటది, మీకు ఆకు కూడా పచ్చదనం తగ్గదు, లాస్ట్ వరకు అలాగే ఉంటది. ఆకు పచ్చదనం ఉంటే మీకు కిరణం బాగా జరుగుతుంది, ఫుడ్ బాగా దొరుకుతుంది. మెగాఫాల్ ఎందుకంటే ఫస్ట్ వాటర్ పెట్టాల, నల్ల భూమి వాటర్ పెడితే దెబ్బ తింటుందని చెప్పి బాగా ఫుల్ పెట్ట, భూమి కూడా నెరగొట్టింది. ఆ నెరగొట్టినప్పుడు నేను మెగాఫాల్ కొట్టా, అప్పుడు బెట్ట నాపింది. అదే పని, దాని పని మెగాఫాల్. బెట్టకు వచ్చినా కూడా మళ్ళీ చలి ఎక్కువైనా కూడా ఏదే ఒత్తిడి కానీ